హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వాషింగ్ మిషన్ ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చినాము. ఇది ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాము. ఇది మేము 5,690 రూపాయలు, కానీ ఇక్కడికి అడ్రస్ చేంజ్ ఉండడం వల్ల టోటల్ 6,000 వరకు అయింది. సో ఇప్పుడైతే ఇది తీసి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మార్క్ బ్రాండ్. ఇది ఫ్లిప్కార్ట్ బై ఫ్లిప్కార్ట్. ఇది MARQ మార్క్. ఇది 6.5 kg, 6.5 కిలోల వరకు ఇది మనము అందులో బట్టలు వేయచ్చు. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఐటమ్స్ ఎన్నో మీ కొరకు అన్బాక్స్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనం దీన్ని కంప్లీట్గా అన్బాక్స్ చేసి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ బాక్స్ పైన మనకు 5 year వారంటీ ఇచ్చారు. ఇంకా పవర్ఫుల్ మోటార్, ఇంకా ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ 6 pin పల్సేటర్, ఇంకా ఇది 1350 RPM, ఇంకా పల్సెట్ సైకిల్స్ ఇందులో ఉంది. సో ఇప్పుడైతే బాక్స్ దీనిపైన రేట్ వచ్చేసి దగ్గర 10,400 వరకు ఇక్కడ రేట్ ఉంది. ఇక్కడ సైడ్లో మీకు దీని ఫొటోస్ మీకు చూపిస్తాను. ఇక్కడ MRP వచ్చేసి 10,490 రూపాయలు ఉంది బాక్స్ పైన రేటు. సో మనకు ప్యాకేజ్ అయితే ఇట్లా వచ్చింది. ప్యాకేజ్ మాత్రము మంచిగా చేసారు. ఇది మనకు బెంగళూరు నుంచి వచ్చింది. ఇది సో ఇది ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇది థర్మాకోల్వి ఇవి మంచిగా ప్యాకింగ్ చేసి వచ్చినాయి. నేను మీకు అంతా వీడియోలో చూపిస్తాను. ఇంకా కింద ఒక థర్మాకోల్ వచ్చినట్టుంది. ఇది స్పిన్ టైమర్. ఇది 4 level వరకు ఉంది. ఇది వాష్ సెలెక్టర్, నార్మల్, జెంటిల్, ఇక్కడ డ్రెయిన్ ఉంది. ఇది వచ్చేసి వాష్ టైమర్. ఇది కూడా ఇది ఒకటి స్పిన్ టైమర్, ఇది వాష్ టైమర్, ఎంతసేపు మనకు రన్ కావాలని. అండ్ ఇక్కడ లాస్ట్లో ఇది మనకు పైప్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేసి మీకు మళ్ళీ చూపెడతా. బాక్స్ ఓపెన్ చేసినాక ఏంటంటే మనకి ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ పైన కవర్ కూడా తీసేద్దాం. ఇక్కడ మనకు 5 year వారంటీ ఆన్ మోటార్, పవర్ఫుల్ మోటార్, సేమ్ BE ఎనర్జీ ఎఫిషియెంట్, 6 pin 1350 RPM. ఇది మనకు వైట్ అండ్ బ్లూ కలర్లో ఉంది. ఇంకా ఇక్కడ మనకు ఈ సైడ్కి వచ్చేసి ఇది వాటర్ వెళ్ళిపోవడానికి ఈ కనెక్షన్. ఇది మనం వాటర్ వెళ్ళిపోయే దగ్గరే ఇది పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ తగిలేయడానికి కూడా ఇది ఇట్లా ఒకటి వచ్చింది ఇక్కడ. ప్లస్ ఈ 2 sides వాటర్ ఇన్లెట్ పైప్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి, వాటికి జాయిన్ చేసుకునేవి. సో మనమైతే అక్కడ జాయిన్ చేసుకోవాలి పైప్స్ అనేది. ఒకటేమో వాటర్ లోపలికి రావడానికి వాషింగ్లో, ఇంకొకటేమో మనం స్పిన్నింగ్ చేసేటప్పుడు కూడా వాటర్ లోపలికి రావడానికి ఇంకొక ఇన్లెట్ అనేది మనకి ఉంది. ఇప్పుడైతే ఇది ఒక్కసారి తీసేద్దాం. తీసేసే అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఇక్కడ మనకు 2 టబ్స్ అయితే ఓపెన్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడ ఉంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే మనం ఇందులో బట్టలు పిండడానికి వేసుకోవడానికి. సో ఇందులో మనకు క్వాంటిటీ వచ్చేసి 6.5 kg. మనకి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ పైప్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇన్లెట్కి కనెక్ట్ చేసుకోవడానికి, ప్లస్ ఒక లిడ్ టైప్ మనకు స్పిన్నర్లోకి ఒకటి ఇచ్చారు. అండ్ ఇది చూసారా, ఇది 6 blade అండి. ఇది మనము ఎప్పుడు ఆన్ చేసినప్పుడు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ పైన మనకు వచ్చేసి ఒక నెట్ మెష్ అనేది మనకు వచ్చింది. ఇందులో ఏంటంటే ఎక్సెసివ్ డర్ట్ ఉంటే ఇందులోకి
వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది అండి. సో ఇది 6 బ్లేడ్ పవర్ఫుల్ మోటారు, మీరు చూసిన విధంగా 1350 RPM గల మోటారు. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ దాంట్లో టోటల్ క్వాంటిటీ 6.5 kg, మీకు తెలిసిందే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి మనకు ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో వీళ్ళైతే ఈ స్టిక్కర్స్తోని ఇట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇవి కూడా మనం రిమూవ్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇదైతే స్పిన్నర్ అండి, అంటే క్లోత్స్ వాష్ చేసిన తర్వాత మనం ఇందులో క్లోత్స్ వేసేస్తే అది రొటేట్ అవుతూ, ఇక్కడ మీరు చూసారు కదండి, ఇక్కడ పోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పోర్స్ ఇది ఎప్పుడు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మనము ఇక్కడ ఈ పోర్స్ ద్వారా నుంచి వాటర్ అనేది రొటేట్ అయ్యే క్రమంలో బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి అంత స్పేస్ లేదు మనకు, 6.5 మాత్రం కాదు, కొంచెం తక్కువే. ఇప్పుడైతే మనం ఈ బటన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఈ బటన్స్ 3 బటన్స్ అయితే మనకి ఇచ్చారు. ఈ ఆపరేటింగ్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఇది స్పిన్ టైమర్, దీంట్లో 15 లెవెల్స్ వరకు ఉన్నాయి. సో ఈ 15 లెవెల్లో మనకు ఎంత టైం రిక్వైర్డో అంత టైంలో మనం ఈ లెవెల్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ వచ్చేసి ఇది మనం ఎలా వాష్ చేయాలి. సో రైట్ సైడ్ వచ్చేసి మీడియం ఉంది, సో అది నార్మల్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రైన్ అవ్వడానికి మనకి ఈ బటన్ అయితే వర్క్ చేస్తుంది. సో అండ్ ఈ బటన్ రైట్ సైడ్ ఫస్ట్ బటన్ వచ్చేసి ఇది మనకు స్పిన్ టైమర్. సో స్పిన్ మనము ఈ వాటర్ బయటికి పోవడానికి ఎంత టైం, అంత టైం మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా మనకు 5 లెవెల్స్ వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి అది వాటర్ ఇన్లెట్ స్పిన్కి. సో మనం వాటర్ యాడ్ చేసుకోవాలనుకున్నా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీని లుక్స్ లోపల డిజైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ ప్రోడక్ట్ అయితే స్టడీగా ఉంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మీకు సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వాష్ టైమరు, మనకు 1 to 15 వరకు ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. అండ్ వచ్చేసి మనకి ఇది మొత్తం ఈ గ్లాస్ అంతా మనకు ఫైబర్తోని వీళ్ళు చేశారు. ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ అదంతా స్టాండర్డ్గానే ఉంది. సో ఫ్రంట్ లుక్ అయితే ఇది, ఫ్రంట్ చూడడానికి కూడా ఇది వైట్ అండ్ బ్లూ చాలా స్టైలిష్గా ఉంది. సో మనకిది చూసారు కదండి, ఫ్రంట్ ఇక్కడ మార్క్ బ్రాండింగ్ స్టిక్కర్ ఇదంతా ఇచ్చేసారు. ఇంకా మనకి సైడ్కి వచ్చేసి అయితే ఇక్కడ ఇది తగిలించుకోవడానికి ఇది ఎజెక్టర్ పైప్, వాటర్ ఎజెక్టర్ వచ్చేసి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అది మనకు అక్కడ ప్లగ్ కనెక్ట్ చేసుకునే వైర్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఇది అవుట్లెట్, ఇది స్పిన్కి ఇన్లెట్. మనకి స్పిన్నర్లో కూడా వాటర్ వేసుకొని మనం చేసుకోవచ్చు. ఇది పవర్ సేవింగ్స్ గైడ్ అని మనకి ఇక్కడ ఇచ్చేసింది. ఇక్కడ మనకు సేమ్ ఇంతకుముందు బాక్స్ పైన డీటెయిల్స్ ఉన్నట్టే 5 year వారంటీ ఆన్ మోటార్, పవర్ఫుల్, ఇంకా BE ఎనర్జీ ఎఫిషియెంట్, 6 fin ఇంకా అది ఉంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ మీరు ఇంతకుముందు చూసిందే ఇది స్పిన్ టైమర్, ఇది వాష్ సెలెక్టర్, అండ్ ఇది వచ్చేసి వాష్ టైమర్. సో ఇది వీడియో. సో ఒకవేళ మీకు నచ్చితే ఇది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.